ఫ్రెండ్స్ కూల్ ప్యాడ్ అండ్ లాయికో ఈ రెండు బ్రాండ్స్ కలిసి ఒక మొబైల్ ఫోన్ తయారు చేసి దాని పేరు వచ్చేసి కూల్ వన్ డ్యూయల్. సో ఈ ఫోన్ మనకి ఇండియాలో లాంచ్ చేశారు అండ్ ఇది అమెజాన్లో జనవరి 5th నుంచి సేల్కి రాబోతుంది. ఈ వీడియోలో నేను ఈ కూల్ వన్ డ్యూయల్ గురించి నా అభిప్రాయాలు మీతో పంచుకోబోతున్నాను. సో చూస్తున్నాను, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ ఫోన్ డిజైన్ చూస్తే మీకు ఎగ్జాక్ట్లీ లాయికో ఫోన్స్ ఉన్నాయి కదా, LE1 LE2 సేమ్ అలానే ఉంటుంది. అండ్ లోపల మీకు యూఐ కూడా యూఐ లాయికో వల్ల యూఐ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ అది లాయికో ఫోన్ లాగే ఉంటుంది. కాకపోతే దాని మీద మీకు బ్రాండ్ నేమ్ వచ్చేసి లాయికో లేదు, బ్రాండ్ నేమ్ వచ్చేసి కూల్ ప్యాడ్ అని ఉంది. సో ఇదే డిఫరెన్స్ డిజైన్లో. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, డిస్ప్లే విషయానికి వస్తే దీనిలో మీకు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డి IPS LCD డిస్ప్లే లభిస్తుంది. అండ్ పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసరికి 401 PPI ఉంది. ఫ్రెండ్స్, దీనికి కూల్ వన్ డ్యూయల్ అని ఎందుకు పేరు పెట్టారంటే దీనిలో మీకు డ్యూయల్ కెమెరాస్ లభిస్తాయి. మీరు బ్యాక్ సైడ్ చూస్తే రెండు 13 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రైమరీ కెమెరా, ఇంకోటి వచ్చేసరికి సెకండరీ కెమెరా. అండ్ ఈ సెకండరీ కెమెరా ఎందుకు హెల్ప్ చేస్తుందంటే మీకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే బొకే ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోవడం, ఫ్రంట్ ఆబ్జెక్ట్ మీకు ఫోకస్లో రావడం, సో ఇట్లాంటి వాటికి అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో బ్యాక్ కెమెరా వచ్చేసి మీకు 13 మెగాపిక్సెల్, అపరేచర్ వచ్చేసి f2.0. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా, దాని అపరేచర్ వచ్చేసి f2.2. సో కెమెరా డిపార్ట్మెంట్లో కొంచెం చేంజెస్ అయితే చేశారు. మీకు బడ్జెట్లో డ్యూయల్ కెమెరాస్ అంటే ఇది ఒక ఫోనే కనపడుతుంది. సో చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తుందో ఈ డ్యూయల్ కెమెరాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, దీనిలో మీకు 4060 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 652. ఫ్రెండ్స్, ఈ ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. అండ్ దీనిలో మీకు 8 కోర్స్ ఉంటాయి. 8 కోర్స్ని 4 డివైడ్ చేశారు. సో ఫస్ట్ 4 కోర్స్ వచ్చేసి పవర్ఫుల్ కోర్స్, అవి ARM Cortex A72. వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చేసి 1.8 GHz కింద పెట్టారు. అండ్ నెక్స్ట్ 4 కోర్స్ వచ్చేసరికి హెల్పింగ్ కోర్స్ అనుకోవచ్చు వీటిని మనం. సో ఇవి వచ్చేసరికి ARM Cortex A53వి అండ్ వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చేసి 1.2 GHz. అండ్ మీకు దీనిలో Adreno 510 GPU లభిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు దీనిలో ఫింగర్ ప్రింట్ స్కానర్ లభిస్తుంది బ్యాక్ సైడ్ మీకు. అండ్ జైరోస్కోప్ సెన్సార్ కూడా ఉంది. సో జైరోస్కోప్ సెన్సార్ ఉంది కాబట్టి మీరు VR హెడ్సెట్ పెట్టుకొని 360 degrees వీడియోస్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫోన్ మీకు 2 వేరియంట్స్ లభిస్తుంది. ఒకటి వచ్చేసి 3GB RAM 30GB వేరియంట్, ఇంకోటి వచ్చేసరికి 4GB RAM 30GB వేరియంట్. అండ్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. ఇంటర్నల్ మెమరీ మీకు 32GB వస్తుంది. 32GB అంటే మీకు యూజర్ మెమరీ వచ్చేసరికి 24GB దాకా ఉంటుంది. సో ఏదైతే స్టోరేజ్ మీకు ఫోన్లో వస్తుందో అదే స్టోరేజ్ మీరు బయట ఎక్స్టర్నల్ SD కార్డ్ పెట్టుకొని మీరు ఎక్స్పాండ్ చేయలేరు. అండ్ మీకు ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే బాక్స్లో మీకు ఫాస్ట్ ఛార్జర్ అయితే రాదు. సో మీకు బయట మీరు ఫాస్ట్ ఛార్జింగ్ ఏదైనా Qualcomm 2.0 ఇట్లాంటివి తీసుకొని మీరు దీన్ని ఛార్జ్ చేయొచ్చు, ఎందుకంటే ప్రాసెసర్ మీకు Qualcomm క్విక్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ ఫోన్ని మనము తీసుకోవచ్చా లేదా అంటే ఖచ్చితంగా ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 652 చాలా మంచి ప్రాసెసర్, పర్ఫార్మెన్స్ విషయంలో చాలా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఒకవేళ మీరు గేమింగ్ లవర్ అయితే ఈ ఫోన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దీనిలో మీకు 4 పవర్ఫుల్ కోర్స్ ఉన్నాయి. అవి వచ్చేసరికి ARM Cortex A72, క్లాకింగ్ స్పీడ్ 1.8 GHz కింద పెట్టారు. సో ఇది మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది గేమింగ్ విషయంలో. అండ్ ఇది పర్ఫార్మెన్స్ వేరియంటెడ్ కాబట్టి కొంచెం బ్యాటరీని తొందరగా డ్రైన్ చేస్తుంది. కాకపోతే 4060 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మీకు ఖచ్చితంగా బ్యాటరీ ఒక రోజు అయితే ఖచ్చితంగా లాస్ట్ అవుతుంది. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈ ప్రాసెసర్ మాత్రం మంచిది, ప్రాసెసర్ GPU సెట్. సో మీరు ఒకవేళ లాయికో LE2 తీసుకుంటే సేమ్ ఇదే ప్రాసెసర్ ఇదే GPU ఉంది మన ఇండియాలో లాంచ్ చేసిన దానిలో లాయికో LE2లో. కాకపోతే దానిలో మీకు హార్డ్వేర్ ఇష్యూస్ ఉన్నాయి. సో మీ స్క్రీన్ గట్టిగా అవుతుంది, స్క్రీన్ ఫ్లిక్కరింగ్ అవుతుంది. సో చాలామంది యూట్యూబర్స్ దాన్ని రివ్యూ చేయకుండా రిటర్న్ పంపించేశారు. సో అలా ఫెయిల్ అయింది లాయికో LE2. కాకపోతే ఇప్పుడు కూడా చాలామంది ఆ ఫోన్ కొంటూ ఉన్నారు. ఒకవేళ మీకు ఏమైనా ప్లాన్స్ ఉంటే లాయికో LE2 కొనాలని చెప్పేసి ఆపేసి ఒక 1 వీక్ ఆగండి. ఒక 1 వీక్ ఆగిన తర్వాత మీకు కూల్ వన్ డ్యూయల్ వస్తుంది. సేమ్ అట్లనే ఉంటుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్ సేమ్ అదే ప్రాసెసర్, అదే GPU, అదే డిజైన్, అదే UI. సో ఎగ్జాక్ట్ మీకు లాయికో LE2ని కొంచెం బూస్ట్ చేస్తే మీకు కూల్ వన్ డ్యూయల్ వస్తుంది. కాకపోతే దీనిలో మీకు బెటర్ ఏంటంటే డ్యూయల్ కెమెరాస్ వస్తున్నాయి బ్యాక్ సైడ్, ప్లస్ బ్యాటరీ వచ్చేసరికి మీకు లాయికో LE2లో 3000 mAh బ్యాటరీ ఉంటే మీకు కూల్ వన్ డ్యూయల్లో 4060 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు లాయికో LE2ని దీన్ని కంపేర్ చేస్తే లాయికో LE2 కంటే ఇది చాలా బెటర్ డివైస్. అండ్ నెక్స్ట్ దీని కాంపిటేటర్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నది రెడ్మీ నోట్ 3. సో రెడ్మీ నోట్ 3తో కంపేర్ చేసినా కానీ ఇది బెటర్ డివైస్. ఎందుకంటే మీకు రెడ్మీ నోట్ 3లో కెమెరాస్ అంత బాగలేవు, ప్లస్ దానిలో ప్రాసెసర్ వచ్చేసరికి మీకు స్నాప్డ్రాగన్ 650.
సో స్నాప్డ్రాగన్ 650 వచ్చేసరికి మీకు హెక్సా కోర్ ప్రాసెసర్, దానిలో మీకు ఆర్మ్ కార్టెక్స్ A72 కోర్స్ మీకు రెండే ఉంటాయి. సో దాంతో కంపేర్ చేస్తే మీకు కూల్ వన్ డ్యూయల్లో మీకు ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్ కాబట్టి ఆర్మ్ కార్టెక్స్ A72 కోర్స్ మీకు 4 ఉంటాయి. సో అక్కడ మీకు పర్ఫార్మెన్స్లో బూస్ట్ వస్తుంది. సో రెడ్మీ నోట్ 3తో కంపేర్ చేసినా కానీ ఇది బెటర్ డివైజే కెమెరా విషయంలో ప్లస్ ప్రాసెసర్ విషయంలో కూడా. కాకపోతే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇంటర్నల్ మెమరీ మనకి 32 GB ఉంది, మనం దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోలేం. ఒకవేళ మీరు ఎక్కువ గేమ్స్ ఇన్స్టాల్ చేసి ఫొటోస్ వీడియోస్ ఎక్కువ తీసేవాళ్ళు అయితే అది తొందరగానే అయిపోతుంది 24 GB. మళ్ళీ మీరు అవన్నీ మీ సిస్టంలో కాపీ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మీ మెమరీ ఫ్రీ అవ్వదన్నమాట. సో ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ ఫ్రెండ్స్. ఓన్లీ ఇంటర్నల్ స్టోరేజ్ మనకి 32 GB ఇవ్వడం పెద్ద డిసడ్వాంటేజ్. సో ఇది మీకు అమెజాన్లో లభిస్తుంది. అమెజాన్లో మీకు 4 GB 32 GB మోడల్ ఉంది కదా, అది మీకు January 5th నుంచి సేల్కి రాబోతుంది. అండ్ మీకు 3 GB 32 GB మోడల్ మీకు ఆన్లైన్లో దొరకదు, ఇది మీకు ఆఫ్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. సో మీకు ఆన్లైన్లో అయితే 3 GB 32 GB మోడల్ అయితే లభించదు. సో ఆఫ్లైన్లో కూడా మీకు ఇది 14,000కే లభిస్తుంది, కాకపోతే దానిలో మీకు 3 GB ర్యామ్ 32 GB స్టోరేజ్ లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం కూల్ ప్యాడ్ కూల్ వన్ డ్యూయల్ గురించి. సో వీడియో నేను మీకు ఈ మొబైల్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ కూల్ ప్యాడ్ కూల్ వన్ డ్యూయల్ మీద మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది కదా, దాన్ని హిట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.